హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వరలక్ష్మీదేవి వ్రత కథని మనం విందాం. శ్రావణ శుక్రవారం వరలక్ష్మీదేవి వ్రత కథ గురించి వివరించబోతున్నాను. వరలక్ష్మీ వ్రత కథ ప్రారంభం. పూర్వం శౌనకాది మహర్షులను ఉద్దేశించి సూత మహర్షి ఇలా చెప్పారు: మునులారా, స్త్రీలకు సౌభాగ్యాన్ని ప్రసాదించే ఒక వ్రతాన్ని పరమశివుడు పార్వతీదేవికి వివరించాడు. లోక ఉపకారం కోరి ఆ వ్రతం గురించి మీకు తెలియజేస్తాను, శ్రద్ధగా వినండి అన్నారు. పరమేశ్వరుడు ఒకనాడు తన భస్మసింహాసనంపై కూర్చొని ఉండగా నారద మహర్షి, ఇంద్రాది దిక్పాలకులు స్తుతి స్తోత్రాలతో ఆయనను కీర్తిస్తున్నారు. ఆ సమయంలో పార్వతీదేవి పరమేశ్వరుని ఉద్దేశించి, నాదా, స్త్రీలు సర్వ సౌఖ్యాలు పొందే సంతానాన్ని కలిగి ఉండేందుకు తగిన వ్రతం ఒకదానిని చెప్పండి అని కోరింది. అందుకు త్రినేత్రుడు, దేవి, నీవు కోరిన విధంగా మహిళలకు సకల శుభాలు కలిగించే వ్రతం ఒకటి ఉంది అని వరలక్ష్మీ వ్రతం అని చెప్పాడు. దానిని శ్రావణమాసం 2వ శుక్రవారం నాడు ఆచరించాలి అని శివుడు తెలిపాడు. అప్పుడు పార్వతీదేవి, దేవా, ఈ వరలక్ష్మీ వ్రతాన్ని ఆదిదేవతలు ఎవరు చేశారు? ఈ వ్రతాన్ని ఎలా చేయాలో వివరంగా చెప్పండి అని కోరింది. దానికి శివుడు ఈ విధంగా చెప్పసాగినాడు. మగధ దేశంబున కుండినంబు అను ఒక పట్టణం ఉండేది. ఆ పట్టణము బంగారు ప్రాకారములతో, బంగారు గోడల గల ఇండ్లతో నిండి ఉండేది. అట్టి పట్టణమున చారుమతీదేవి అను ఒక బ్రాహ్మణ స్త్రీ ఉండేది. ఆ వనితామణి సుగుణవతి, వినయ విధేయతలు, భక్తి గౌరవాలు గల యోగ్యురాలు. ప్రతిరోజు ప్రాతకాలాన నిద్రలేచి భర్త పాదాలకు నమస్కరించి ప్రాతకాల గృహకృత్యాలను పూర్తి చేసుకొని అత్తమామల సేవలో తరించేది. వరలక్ష్మీ వ్రతానికి ఆదిదేవత అయిన వరలక్ష్మీదేవి ఒకరోజు రాత్రి సమయంలో ఆ మహాప్రతివత అయిన చారుమతికి కలలో కనిపించి, ఓ చారుమతి, ఈ శ్రావణ పౌర్ణమి నాటికి ముందు వచ్చే శుక్రవారం నాడు నన్ను పూజించు. నీవు కోరిన వరాలను, కానుకలను ఇస్తానని, కోరికలు నెరవేరుస్తానని చెప్పింది. చారుమతీదేవి స్వప్నంలోనే వరలక్ష్మీదేవికి ప్రదక్షిణ నమస్కారములు చేసి, నమస్తే సర్వలోకానాం జనన్యై పుణ్యమూర్తయే శరణ్యే త్రిజగద్వంద్యే విష్ణు వక్షస్థలాలయే అని అనేక విధముల గల స్తోత్రము చేసి చారుమతీదేవి సంతోషించి, ఓ జగజ్జనని, నీ కృపాకటాక్షంబులు కలిగిన వారు ధన్యులు. వారు సంపన్నులుగా, విద్వాంసులుగా మన్ననలు పొందుతారు. నా పూర్వజన్మ సుకృతం వల్ల నీ దర్శనం నాకు కలిగింది అని పరిపరి విధాల వరలక్ష్మీదేవిని స్తుతించింది. వరలక్ష్మీదేవి సంతోషించి చారుమతీదేవికి అనేక వరంబులను ఇచ్చి అంతర్ధానమైంది. అంతలోనే మేల్కొన్న చారుమతీదేవి అదంతా కలగా గుర్తించి తనకు వచ్చిన కలను భర్తకు, అత్తమామలకు తెలియజేసింది. వారు చాలా సంతోషించి చారుమతీదేవి వరలక్ష్మీదేవి వ్రతం చేసుకోమని చెప్పారు. చారుమతి కళ గురించి విన్న పురంలోని మహిళలందరూ కూడా పౌర్ణమి ముందు రాబోయే శ్రావణ శుక్రవారం కోసం ఎదురు చూడసాగారు. శ్రావణ శుక్రవారం రోజున పట్టణంలోని స్త్రీలందరూ ఉదయాన్నే లేచి తలస్నానం చేసి పట్టు వస్త్రాలు ధరించి చారుమతి గృహానికి చేరుకున్నారు. చారుమతీదేవి తన గృహమున ఒక ప్రదేశమునందు గోమయంచే అలికి మంటపం ఏర్పాటు చేసి దానిపై ఒక ఆసనమును ఏర్పాటు చేసి దానిపై ఒక కొత్త క్లాతును వేసి బియ్యం పోసి పంచపల్లవంబులు అనే రావి, జువ్వి, మర్రి, మామిడి, ఉత్తరేణి మొదలైన ఆకులతో కలశం ఏర్పాటు చేసి వరలక్ష్మీ దేవిని సంకల్ప విధులతో సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణే నమోస్తుతే అంటూ ఆహ్వానించి ప్రతిష్ఠించింది. ఆ తరువాత అమ్మవారిని షోడశోపచారాలతో పూజించి భక్ష్య భోజ్యాలను నివేదించారు. 9 పోగులు గల తోరంబును చేతికి కట్టుకొని ప్రదక్షిణము చేశారు. మొదట ప్రదక్షిణము చేయగానే కాలి అందెలు గల్లు గల్లున మోగాయి. 2వ ప్రదక్షిణ చేయగానే చేతులకు నవరత్న ఖచ్చిత కంకణాలు దగదగా మెరవసాగాయి.
మూడవ ప్రదక్షిణ చేయగానే అందరూ సర్వాభరణ భూషితులయ్యారు. వారు చేసిన వరలక్ష్మీ వ్రతం ఫలితంగా చారుమతీదేవి గృహంతో పాటు ఆ పట్టణంలోని ఇతర స్త్రీల ఇల్లు కూడా ధన కనక వస్తు వాహనాలతో నిండిపోయాయి. వారి వారి ఇళ్ల నుంచి గుర్రములు, ఏనుగులు, రథములు, బండ్లతో వచ్చి ఉండెను. చారుమతీదేవి తనతో పాటు పూజ చేసిన స్త్రీలందరూ తమకు కల్పోక్త ప్రకారముగా పూజ చేయించిన బ్రాహ్మణోత్తముణ్ణి గంధ పుష్పాక్షతలచే పూజించి దక్షిణ తాంబూలములను ఇచ్చి నమస్కారము చేసి ఆ బ్రాహ్మణోత్తమునిచే ఆశీర్వాదము పొంది వరలక్ష్మీదేవికి నివేదన చేసిన ప్రసాదములు బంధువులతో కలిసి అందరూ భుజించి తమ కోసం వచ్చిన వాహనములపై ఇండ్లకు బయలుదేరారు. మార్గమధ్యంలో చారుమతీదేవిని ఎంతగానో పొగుడుతూ ఆమెకు వరలక్ష్మీదేవి కలలో సాక్షాత్కరించి అనుగ్రహించగా ఆమె చేసిన వ్రతంలో తనని కూడా మహదాభాగ్యవంతులను చేసిందని ప్రశంసించారు. వారంతా ప్రతి సంవత్సరం వరలక్ష్మీ వ్రతం చేసి సకల సౌభాగ్యాలతో సిరి సంపదలు కలిగి సుఖజీవనం గడిపి ముక్తిని పొందారు అని పార్వతీదేవికి ఆ పరమేశ్వరుడు వివరించాడు. ఇక ఈ కథ విన్నా, వ్రతం చేసినప్పుడు చూసినా సకల సౌభాగ్యాలు, సిరి సంపదలు, ఆరోగ్య ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని సౌనకాది మహర్షులకు సూత మహాముని చెప్పారు. వరలక్ష్మీదేవి వ్రత కథ సమాప్తం.